ఎకరాలు పోయినా నికరంగా ఉండాలి, లక్షలు పోయినా లక్షణంగా ఉండాలి. నీకెందుకక్క అసలు? నువ్వెందుకు ఇస్తున్నావు గివ్ అవే? వేలు వేలు నీ డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు గివ్ అవే ఇచ్చి వాళ్ళెవరితోనో మాట్లాడతానంటావేంటి? కరెక్టే కదా, కానీ నేను చెప్పేది ఏంటంటే అనుకున్నోడికి అనుకున్నంత, చేసుకున్నోడికి చేసుకున్నంత. అంతే కదా మరి. నా వీడియోస్ నచ్చి నేను మాట్లాడే విధానం నచ్చి టైం పాస్ అవుతది. మీ వీడియోస్ చూసి పలానా వంట చేసాము బాగా కుదిరింది, ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నారు. మీ పూజ వీడియోస్ చూసి వెంకటేశ్వర స్వామి మీద ఇంకా ఇష్టం పెరిగింది, పూజ చేసుకుంటున్నాము, ఇలా కమెంట్స్ చేస్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు ట్రూ సబ్స్క్రైబర్స్. అంతేగాని నేను గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి రాలేదని ఫ్రస్ట్రేట్ అయిపోయి వెనక్కి తిరిగి నన్ను వచ్చిన వాళ్ళని అందరినీ తిడతారు చూసారా, వాళ్ళు అసలు మన సబ్స్క్రైబర్స్ ఎందుకు అవుతారు? కాదు కదా మరి. అలాంటి వాళ్ళు ఎవరో వాగారని మనం చేస్తున్న పనిని ఎందుకు ఆపేయాలి చెప్పండి. నేనైతే ఎవ్రీ మంత్ గివ్ అవేస్ ఇచ్చేదే, కానీ గివ్ అవేస్ కోసం మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, అది కూడా ముందే చెప్తున్నా. నా ఛానల్లో వీడియోస్ నచ్చి టైం పాస్ అవుతుంది, హోమ్లీగా ఉన్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడు గివ్ అవే వచ్చినా రాకపోయినా నేను నచ్చుతాను, నా వీడియోస్ నచ్చుతాయి. 2-3 డేస్ నుంచి పిల్లలు ఈవినింగ్ టైంలో పాలు తాగట్లేదు, స్నాక్స్ ఒకటి తినేసి. సో పాలు మిగిలిపోయాయి అనమాట, వాటితోటి ఇవాళ కలాకండ్ చేశాను. మా వారికి అయితే భలే నచ్చింది, చాలా టేస్ట్ గా ఉంది. అండ్ నేను వేసుకున్న డ్రెస్ లింక్ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి.